మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే కేసు నమోదు చేశారు పట్టాభిపురం పోలీసులు. అంబటి రాంబాబు ఇంటికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అంబటి నివాసం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు లైవ్లో అందిస్తారు. రామారావు. సంతోష్, ఏదైతే అంబటి రాంబారావు ఇల్లు అలాగనే ఆఫీస్ మీద దాడి జరిగిందో, సో ఈ దాడికి సంబంధించినటువంటి ఆ కేసు కూడా నమోదైంది. రాంబాబు ఇంటి మీద దాడి మీద ఇప్పటికే పట్టాపురం పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సో దీనికి సంబంధించి అయితే ఇప్పటికే పోలీసులు దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది అంబటి రాంబాబు ఇల్లు. అంబటి రాంబాబు ఇల్లుతో పాటు అలాగనే ఎదురుగా ఉన్నటువంటి ఆఫీస్ వద్ద కూడా పూర్తిగా క్లూస్ టీం వచ్చారు. పట్టాపురం సిఐ గంగా వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసు బృందం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. క్లూస్ టీము ఆ ఇంటితో పాటు ఆఫీస్ లో కూడా దాడి జరిగినటువంటి దృశ్య ఏదైతే అవన్నీ కూడా పరిశీలించారో, అలాగనే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే భారీ ఎత్తున వచ్చేసి దాడికి దిగినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కారు కూడా ధ్వంసం చేశారు. అలాగనే ఆఫీసు కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలోనే క్లూస్ టీము కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. కొంతమంది ఆ క్లూస్ టీమ్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ దాడి జరిగి 3 రోజులైన నేపథ్యంలోనే ఇక్కడ ఎవరిని ఎలో చేయకుండా కూడా కంప్లీట్ గా బ్లాక్ చేశారు. అలాగనే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. క్లూస్ టీము ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ఏదైతే దాడికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి కూడా మిస్ కాకుండా ఉండటంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా సేకరిస్తున్నారు. అలాగనే దాడిలో కొన్ని పుస్తకాలు కావచ్చు, అలాగనే కొన్ని పగిలిపోయినటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ దీనికి సంబంధించి ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతాయన్న కోణంలో కూడా క్లూస్ టీమ్ అయితే మాత్రం కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆధారాలు మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఏదైతే ఉన్నాయో, సో ఈ ఫింగర్ ప్రింట్స్ ఎందుకంటే దాడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా అద్దం పగలగొట్టారు. సో ఇక్కడ దీని మీద ఉన్నటువంటి గోడ మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఏదైతే ఉన్నాయి, కంప్లీట్ గా ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఆఫీస్ తో పాటు ఇంటికి కూడా వెళ్లారు. అలాగనే సీసీ ఫుటేజ్ కి సంబంధించి కూడా, ఎందుకంటే ఈ ఆఫీస్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ అయితే మాత్రం ఆ పోలీసులకు లభ్యంగా లేదు. ఎందుకంటే ఆ బాక్స్ కూడా ఏదైతే సీసీ ఫుటేజ్ రికార్డు చేసినటువంటి ఆ బాక్స్ కూడా తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు ఇంటి వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ ని కూడా ఇప్పుడే కుటుంబ సభ్యులు కూడా కోవటం జరిగింది. కంప్లీట్ గా ఎలాంటి ఎక్కడా కూడా చిన్న ఆధారాన్ని కూడా మిస్ చేయకుండా కూడా కంప్లీట్ గా కూడా సిఐడి ఏదైతే పట్టాపురం పోలీసులు అయితే మాత్రం కంప్లీట్ గా సేకరిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. ప్రధానంగా ఎందుకంటే రాంబాబు ఇంటి మీద చూసుకున్నట్లయితే పూర్తిగా సంచలనం సృష్టించింది. సో ఈ దాడికి సంబంధించి ఈ నేపథ్యంలోనే పోలీసులు దర్యాప్తు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకు క్లియర్ గా అనిపిస్తుంది. సంతోష్.